హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వాట్ చేంజ్ ఆఫ్టర్ అక్టోబర్. అంటే మనం ఫిబ్రవరి రెవల్యూషన్ చూసాం. ఫెబ్లో జరిగినటువంటి రెవల్యూషన్లో మోనార్క్ పవర్స్ చేంజ్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ అవటం మనం చూసాం కదా. అక్కడి నుంచి అక్టోబర్లో మళ్ళీ గవర్నమెంట్ పై తిరుగుబాటు జరిగి బోల్షివిక్స్ గవర్నమెంట్ని తీసుకోవటం అంటే క్యాప్చర్ చేసుకోవటం మనం గమనించాం. సో వాట్ చేంజ్ ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత అసలు ఏం చేంజ్ అయింది అనేది మనం చూద్దాం. బోల్షిక్స్ వేర్ టోటలీ ఆపోజిట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. బోల్షిక్స్ అనేవాళ్ళు పూర్తిగా ప్రైవేట్ ప్రాపర్టీకి ఆపోజిట్గా ఉండేవాళ్ళు. మోస్ట్ ఇండస్ట్రీ అండ్ బ్యాంక్స్ వేర్ నేషనలైజ్డ్ ఇన్ నవంబర్ 1917లో అన్ని ఇండస్ట్రీసు, అప్పటి వరకు ఉన్నటువంటి చాలా వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్, బ్యాంక్స్ మొత్తం కూడా జాతీయపరం చేయటం జరిగింది. దిస్ మెంట్ ద గవర్నమెంట్ టుక్ ఓవర్ ద ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఏంటండి దీని అర్థం? నేషనలైజ్ చేయటం లేదా జాతీయం చేయటం అంటే అర్థం ఏమొస్తుంది అనేది కనుక మనం తీసుకున్నట్లయితే పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవటం జరిగిందనమాట. ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకోవటం అలాగే కంట్రోల్ చేయటం కూడా మనం గమనించవచ్చు. ల్యాండ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ సోషల్ ప్రాపర్టీ. పెసెంట్స్ వేర్ అలౌడ్ టు సీజ్ ద ల్యాండ్ ఆఫ్ ద నోబిలిటీ. ఏదైతే ల్యాండ్ ఉందో భూమి మొత్తాన్ని కూడా ప్రజల యొక్క సముదాయంగా సోషల్ ప్రాపర్టీగా దాన్ని గుర్తించడం జరిగింది. అలాగే పెసెంట్స్ వేర్ అలౌడ్ టు సీజ్ ద ల్యాండ్ ఆఫ్ ద నోబిలిటీ. నోబెల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరి ఆధీనంలో అయితే ఎక్కువ శాతం భూభాగం ఉందో వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు దాన్ని తిరిగి తీసుకోవటం, ముఖ్యంగా రైతులు దాన్ని తిరిగి తీసుకోవటం ఆమోదించదగినటువంటి చర్యగా ప్రభుత్వం దాన్ని అలౌ చేసింది. అండ్ వీఆర్ అలౌడ్ టు సీజ్ దెమ్. ఇన్ సిటీస్ బోల్షివిక్స్ ఎన్ఫోర్స్డ్ the partition of large houses according to family requirements. సో బోల్షివిక్స్ ఏం చేశారంటే సిటీలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇల్లులన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్, అంటే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని బట్టి ఆ పెద్ద ఇల్లుల్ని పార్టిషన్స్ డివైడ్ చేసి చిన్న ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం, వాళ్ళకి కొంత భూభాగాన్ని ఇవ్వటం, దాంట్లో ఆ ఇంట్లో బాగా ఆ ఇల్లును కూడా డివైడ్ చేయటం, ఇవన్నీ కూడా చేయటం మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. అంటే ల్యాండ్, ఫ్యాక్టరీస్ మేనేజ్మెంట్ అంతా కూడా ప్రభుత్వం తీసుకుంది. అలాగే ధనవంతులైనటువంటి వాళ్ళు లేదా గ్రామాల్లో ఉన్నతమైనటువంటి వర్గాలకు చెందినటువంటి వాళ్ళ భూమి మొత్తాన్ని కూడా రైతుల దగ్గర తీసుకోవటం జరిగింది. మరి సిటీస్లో పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నటువంటి వాళ్ళు ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ని బట్టి, అంటే నలుగురు లేదా ఐదుగురు ఉన్నటువంటి వాళ్ళకి అంత సరిపడేటువంటి ఇల్లుని ఏర్పాటు చేసుకునేటువంటి వీలుని కల్పించి మిగతాదంతా కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇవ్వటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. దే బ్యాన్ ద యూజ్ ఆఫ్ ఓల్డ్ టైటిల్స్ ఆఫ్ అరిస్టోక్రసీ. పాతగా ఉన్నటువంటి అరిస్టోక్రసీ టైటిల్స్, బిరుదులు కానీ లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి పెద్ద పెద్ద సత్కారాల ద్వారా వాళ్ళు తెచ్చుకున్నటువంటి టైటిల్స్, పొందినటువంటి పేర్లను కానీ ప్రఖ్యాతులను కానీ వాళ్ళు వాడటాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. టు అసర్ట్ చేంజ్, న్యూ యూనిఫామ్స్ వేర్ డిజైర్డ్ ఫర్ ద ఆర్మీ అండ్ అఫీషియల్స్. ఆర్మీకి అలాగే దానిపైన ఉన్నతాధికారులందరికీ కూడా కొత్త యూనిఫామ్స్, కొత్త మార్పును చూపించడానికి, కొత్త మార్పు ఎలా జరిగింది ఏమిటి అనేటువంటి దాన్ని చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా కొత్త యూనిఫామ్స్ని ఇవ్వటం కూడా మనం గమనించవచ్చు. ఈ స్క్రీన్ పైన ఒక క్యాప్, డిఫరెంట్గా ఉన్నటువంటి క్యాప్ని మీరు చూడొచ్చు. ద సోవియట్స్ దట్ బొదనోవ్కా వాజ్ చోజన్ ఇన్ 1918. ఒక కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసి మరి ప్రజల్లోంచే ఆ యూనిఫామ్ కూడా వచ్చేటట్టుగా దాంట్లోంచి ఆ క్లాతింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి ఆ బొదనోవ్కా అనేటువంటి యూనిఫామ్ని సెలెక్ట్ చేసుకోవటం మనం ఇక్కడ చూడాల్సినటువంటి విషయం. సో ఇందులో ప్రధానంగా ల్యాండ్, ఫ్యాక్టరీస్, బ్యాంక్స్, అలాగే ల్యాండ్ ఫ్రమ్ నోబిలిటీ,
అరిస్టోక్రటిక్ ఫ్యామిలీస్, నోబుల్ ఫ్యామిలీస్ హౌసెస్, సిటీస్లో ఉన్నటువంటి బిగ్ బిగ్ హౌసెస్, ఇవన్నీ కూడా రీడిస్ట్రిబ్యూట్ చేయటం, రీడిజైన్ చేయటం. దీంతో పాటు ఆర్మీకి ఉన్నటువంటి యూనిఫాము, అలాగే ఉన్నతాధికారులకు ఉన్నటువంటి యూనిఫామ్స్ మార్చడాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో బోల్షివిక్ పార్టీ వాజ్ రీనేమ్డ్ యాజ్ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా రీనేమ్ చేసుకోవడం జరిగింది, పేరు మార్చుకోవడం జరిగింది. 1917లో బోల్షివిక్స్ కండక్టెడ్ ద ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, బట్ దే ఫెయిల్డ్ టు గెయిన్ ద మెజారిటీ సపోర్ట్. ఎలక్షన్స్ జరిగాయి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి, కానీ ఎక్కువ మంది వీళ్ళకి సపోర్ట్ చేయలేదు. నవంబర్ 1917లో జరిగిన ఎలక్షన్స్. ఇన్ జనవరి 1918 ది అసెంబ్లీ రిజెక్టెడ్ బోల్షివిక్ మెజర్స్ అండ్ లెనిన్ డిస్మిస్ ది అసెంబ్లీ. జనవరి 1918లో ఒక మీటింగ్ జరిగి బోల్షివిక్ మెజర్స్ ఏవైతే ఈ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషను, బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేయటం, అట్లాగే మిగతా పనులు, మిగతా హౌసెస్ని రీడిస్ట్రిబ్యూట్ చేయటం, ఇలాంటివన్నీ చేయటాన్ని అప్పుడున్నటువంటి అసెంబ్లీ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడంతో లెనిన్ ఆ అసెంబ్లీని డిస్మిస్ చేయటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. హీ థాట్ ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ వాజ్ మోర్ డెమోక్రటిక్ దాన్ అన్ అసెంబ్లీ ఎలక్టెడ్ ఇన్ అన్సర్టైన్ కండిషన్స్. హీ థాట్ ఆల్ ద రష్యన్ కాంగ్రెస్ అంటే రష్యన్ పార్లమెంట్లో ఉన్నటువంటి రష్యన్ సభ్యులైనటువంటి సోవియట్స్ అందరూ కూడా చాలా డెమోక్రాటిక్గా ఉంటున్నారు అసెంబ్లీ కన్నా కూడా అని ఆయన పూర్తిగా ఇవి బాగాలేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇన్ మార్చ్ 1918, డిస్పైట్ అపోజిషన్ బై ద పొలిటికల్ allies, బోల్షివిక్ మేడ్ పీస్ విత్ జర్మనీ అట్ బ్రెట్ లిట్వోస్క్లో అనేటువంటి ప్రాంతం ద్వారా వాళ్ళు శాంతి ఒప్పందం చేసుకోవడం జరిగింది. యుద్ధం నుంచి పూర్తిగా విరమణ ప్రకటించడం మనం ఇందులో క్లియర్గా గమనించుకోవచ్చు. ఇది లెనిన్ ముందుగా ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానంగా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో లెనిన్ చేసినటువంటి వాగ్దానాలని అప్పుడున్నటువంటి ఎలక్ట్ అయినటువంటి అసెంబ్లీ రిజెక్ట్ చేయటంతో ఈయనకి కోపం వచ్చి ఆ అసెంబ్లీ మొత్తాన్ని రద్దు చేసి, దానికి ఆయన చెప్పినటువంటి కారణం ఏంటి అంటే వీళ్ళు సోషలిస్టు సోవియట్ల ఆలోచనలో లేరు, వీరు డెమోక్రాటిక్ ఆలోచనని కలిగి ఉన్నారు, కాబట్టి వీళ్ళకి ఇది సరిగ్గా లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే 2 నెలల తర్వాత అంటే మార్చ్ 1918లో డిస్పైట్ అపోజిషన్ బై ద పొలిటికల్ అలైస్, అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా యుద్ధం నుంచి విరమణ తీసుకొని జర్మనీతో బ్రెట్ లిట్వోస్క్ అనేటువంటి ప్రాంతంలో ఆయన శాంతి ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఇన్ ద ఇయర్స్ ఫాలోడ్, బోల్షివిక్ బికేమ్ ఓన్లీ పార్టీ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్. ఆల్ రష్యన్స్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ విచ్ బికేమ్ ద పార్లమెంట్ ఆఫ్ ద కంట్రీ, రష్యా బికేమ్ వన్ పార్టీ స్టేట్. సో రాను మిగతా రాజకీయ పార్టీలు ఏవీ లేకుండా కేవలం బోల్షివిక్స్ అంటే లెనిన్ తాలూకు పార్టీ ఒక్కటి మాత్రమే ఆ అసెంబ్లీలో పాల్గొనడం ప్రారంభించింది, ఆ ఎలక్షన్స్లో పాల్గొనడం ప్రారంభించింది. ఓన్లీ పార్టీ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్. ఒకే ఒక్క రాజకీయ పార్టీ అది పార్టిసిపేట్ చేసింది. సో పార్లమెంట్ ఆఫ్ ద కంట్రీగా మారింది. అదే ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్. అదే తర్వాత పార్లమెంట్గా గుర్తింపబడింది. దాంట్లో కేవలం ఒకే ఒక పార్టీ ఉండటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ట్రేడ్ యూనియన్స్ వేర్ కెప్ట్ అండర్ పార్టీ కంట్రోల్. పార్టీ ఆధీనంలోనే యూనియన్స్ అన్నీ కూడా పెట్టేవాళ్ళు. వాళ్ళపైన ఆధిపత్యం కోసం ఒక సీక్రెట్ పోలీస్ వ్యవస్థని, ఫస్ట్లో దాన్ని చెక్కా ఫస్ట్ అని పిలిచేవాళ్ళు, తర్వాత దాన్ని ఓజీపీయు, ఎన్కేవిడి అనేటువంటి పేర్లతో పిలిచేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, బోల్షివిక్స్ని ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటమే ఈ యొక్క ఓజీపీయు, ఎన్కేవిడి యొక్క మెయిన్ ఉద్దేశంగా మనం గమనిస్తూ ఉండేది. మెనీ యంగ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ ర్యాలీ టు ద పార్టీ
బికాస్ ఇట్ స్టూడ్ ఫర్ సోషలిజం అండ్ ఫర్ చేంజ్. చాలామంది యంగ్ రైటర్స్ వీళ్ళందరూ కూడా పార్టీ తరపున పనిచేశారు. ముఖ్యంగా సోషలిజం ప్రధానంగా మార్పులకి అది ఇది చేస్తుంది కాబట్టి దానిపైన మక్కువని ఇష్టాన్ని వ్యక్తం చేయడం మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయం. ఆఫ్టర్ అక్టోబర్ 1917 ద ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇది కొంత ఎక్స్పెరిమెంట్ లాగా కనిపించింది. బట్ మెనీ బికేమ్ డిసిల్యూషన్డ్ బికాస్ ఆఫ్ ద సెన్సార్షిప్ ఆఫ్ ద పార్టీ ఎంకరేజ్. ఇవన్నీ కూడా మనకి ఒక డైలమా, ఒక మిత్లో పడేయటానికి కారణం ఏమైందంటే పార్టీ పూర్తిగా ఇలాంటి చర్యల్ని పూర్తిగా ప్రతిఘటించడం ప్రారంభించింది. ఈ చర్యల మొత్తాన్ని కూడా పూర్తిగా ప్రతిఘటించడాన్ని మనం ఇందులో క్లియర్గా గమనించవచ్చు. ఎందుకు? సెన్సార్షిప్ పెట్టడం ద్వారా, అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకొని పెట్టేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా దాన్ని స్క్రూటినైజ్ చేసి, అంటే దాన్ని పూర్తిగా చెక్ చేసి ఇలాంటి పని చేయొచ్చా, ఇది పెట్టచ్చా, పెట్టకూడదు అనేటువంటి ఒక నియమావళిని పెట్టి ఆ నియమావళి ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి చేసినా దానిపైన చర్యలు చేపట్టడం అనేది అక్కడ గమనిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ఆర్టిస్టులకి, ఆర్కిటెక్చర్ డిజైన్స్కి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పటికీ కూడా ఏది పెద్ద సక్సెస్ కాకపోవటం మనం ఇందులో గమనించదగినటువంటి పాయింట్. సో మెయిన్గా అక్టోబర్ రెవల్యూషన్లో తర్వాత వచ్చినటువంటి మార్పులు మనం చెప్పుకోదగినవి ఏంటి అని అంటే, మొదటగా మనం చూస్తే మనకి అక్టోబర్ రెవల్యూషన్లో మేజర్ థింగ్ బ్యాంక్స్, ఇండస్ట్రీస్ నేషనలైజ్ చేశారు నవంబర్ 1917లో. తర్వాత గవర్నమెంట్ టుక్ ఓవర్ ద ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఆ ఓనర్షిప్, మేనేజ్మెంట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ల్యాండ్ని సోషల్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేశారు. పెసెంట్స్ సీజ్ ద ల్యాండ్ ఆఫ్ ద నోబిలిటీ. అప్పుడు రైతులు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర నుంచి నేల మొత్తాన్ని, అంటే భూములను ఆక్రమించుకోవటం మనం గమనించవచ్చు. ఇది గ్రామాల్లో జరిగినటువంటి పరిస్థితి. మరి పట్టణాల దగ్గరకు వచ్చేపాటికి ఏమైంది? లార్జ్ హౌసెస్ టు ద ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్. పెద్ద పెద్ద ఇల్లులన్నిటిని కూడా అప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదికన, కుటుంబాల ప్రాతిపదికన ఆ ఇల్లుని విభజించటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఆ విధంగా విభజించారు. అలాగే పాతగా, అంటే రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, ప్రత్యేకమైనటువంటి బిరుదులను కానీ వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలు లేదు అనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే యూనిఫామ్, కొత్త యూనిఫామ్ అనేది ఇవ్వటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇలా జరిగినటువంటి సందర్భంలో నవంబర్ 1917లో బోల్షివిక్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినప్పుడు మెజారిటీ శాతం సీట్లు వీళ్ళు సంపాదించుకోలేకపోయారు. మెజారిటీ సీట్లు సంపాదించుకోలేనటువంటి సందర్భంలో వీళ్ళకి అసెంబ్లీలో లెనిన్ చేసినటువంటి ప్రతిపాదనలు లేదా చర్యలకి వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో లెనిన్, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లెనిన్ ఆ అసెంబ్లీ మొత్తాన్ని కూడా రద్దు చేయడం ప్రారంభించాడు. రద్దు చేసి దానికి కారణం ఏం చెప్పాడు ఆయన? కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్ వాజ్ మోర్ డెమోక్రటిక్ దాన్ అన్ అసెంబ్లీ ఎలక్టెడ్ ఇన్ అన్సర్టైన్ కండిషన్స్. చాలా డెమోక్రాటిక్గా ఉన్నారు వీళ్ళు, ఇంత మనకు అక్కర్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన దీన్ని రద్దు చేశాడు. తర్వాత యుద్ధం నుంచి విరమణ తీసుకున్నారు. బ్రెట్-లిట్-ఓస్క్ అనేటువంటి ఒప్పందం ద్వారా జర్మనీతో చేసుకొని యుద్ధం నుంచి పూర్తిగా విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్స్, ఒకే ఒక్క పార్టీ అందులో పాల్గొనడం ప్రారంభించింది. అంటే అలాంటి చర్యలు చేపట్టి ఉండొచ్చు అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. దాని ద్వారా కేవలం ఒకే ఒక్క పార్టీ నుంచి కంటెస్ట్ చేయటం, ఆ పార్టీ నుంచే వాళ్ళు విజయం సాధించడం, అదే తర్వాత రష్యన్ పార్లమెంట్గా మారటం, దానిపైన కంట్రోల్, అలాగే ట్రేడ్ యూనియన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఆర్టిస్టుల్ని వాళ్ళపైన నిఘా పెట్టడానికి ఒక రహస్యమైనటువంటి పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళపైన పూర్తిగా కంట్రోల్ చేపట్టడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. దీని తర్వాత మరి ఏం జరిగింది? ఎప్పుడైతే బలవంతంగా తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందో ఆ సందర్భాల్లో ప్రజల్లో నుంచి
ఆందోళన వ్యక్తం అవటం మనం గమనించాల్సినటువంటి విషయం. సో అప్పుడు దారితీసినటువంటి పరిణామాలు సివిల్ వార్, అంతర్యుద్ధం జరిగింది. ఈ అంతర్యుద్ధం అంటే ప్రజల మధ్య యుద్ధం జరిగింది. సో అది ఎలా జరిగింది, దాని తాలూకా పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.